నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం ఉద్యమ శాఖ మరియు ఉండవల్లి అగ్రస్ వారి ఆధ్వర్యంలో రైతు తిరుమల శెట్టి వీర వెంకటేశ్వర పొలాల్లో నూతనంగా ప్రారంభించారని ఉద్యానవన శాఖ అధికారిని జల్లి కీర్తిదేవ్ తెలియజేశారు. రైతులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో సాగు అనుకూలమైన ఆయిల్ ఫామ్ పంట రైతులకు లాభం చేకూరుతుందని, మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, మవ్వ మండలాలను అనుకూల ప్రాంతాలు గాని ప్రభుత్వం గుర్తించింది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉండవల్లి ఆగ్రోస్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ మొక్కల సాగు నిమిత్తం దేశవాళీ రకానికి హెక్టార్కు 20,000 రూపాయలు, విదేశీ రకానికి 29,000 రూపాయలు సబ్సిడీ అందిస్తామని మరియు మెయింటెనెన్స్ నిమిత్తం మొదటి సంవత్సరం హెక్టార్కి 5,220 అందించబడుతుందని తెలియజేశారు. అలాగే మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ కల్పించుకోవాలని సూచించారు. ఉండవల్లి ఆగ్రోస్ ఫార్మ్ మేనేజర్ హరికృష్ణ, ఫీల్డ్ మ్యాన్ బి విజయభాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంట వేయడానికి కారణం ఏంటంటే అండి, ఏ పంట వేసినా గిట్టుబాటు ధర రావట్లేదు. ఒకటి, ఏ పంట వేసినా పావలా మనకిస్తే బ్రోకర్కి రూపాయి వస్తుందండి. అరటి వేసిన చెరుకుపోయిన తర్వాత అన్ని రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణం చేత మన ఫీల్డ్ ఆఫీసర్ గారు వచ్చిన తర్వాత దీని మీద మొగ్గు చూపడం జరిగిందండి. పామాయిల్కి అంతకుముందు ఏ పంట వేసినా మన చేతికి రావట్లేదు. పంట నోటికాడికి వచ్చినాక వాళ్ళు దళారులు ఏదంటే అది వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల దీన్ని వేయడం జరిగింది. వరదలకు కానీ తుఫాన్లకు కానీ ఎటువంటి భయం లేదు కదా. ముందు అదొకటి కడుపులో పెట్టుకుని దీన్ని వేయడానికి అంగీకరించారు రైతులు నష్టపోడు కదా. ముందు ఎంతో కొంత సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, ట్రిప్ ఇస్తుంది. దీనివల్ల దీని మీద మొగ్గు చూపడం జరుగుతుంది పామాయిల్ మీద. ఇది ఎప్పుడు కూడా అవసరమే. ప్రతి కుటుంబానికి నూనె అనేది ప్రతి కుటుంబానికి అవసరం. ఇది ఒకళ్ళ ఇద్దరికి కాదండి, ప్రతి ఇది లేనిది ఏది జరగదు. ఇంట్లోకి వరి కన్నా కూడా నూనె ఎక్కువ వాడుతున్నారు. ఇలా పామాయిల్ మన దేశంలో లేదు కాబట్టి మనకి అన్ని రకాల ఉపయోగపడుతుందని దీన్ని నిర్ణయించుకోవడం. పెట్టుబడి కూడా 3 సంవత్సరాల వరకు మనం ఏదైనా పంట పండించుకోవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్త చేసుకుంటే ఈల్డింగ్ వస్తుంది. లేబర్తో ఇబ్బందులు లేవు. ట్రాక్టర్ చేలోకి వెళ్ళి గెల్లేసుకొచ్చేస్తుంది అనే దాంతో ఇబ్బంది లేకుండా పోద్దని చేసామండి. 15 రోజులకు ఒకసారి మనకి ఎంతో కొంత పేమెంట్ కనపడతానే ఉంటుంది. దళారుల వ్యవస్థ లేదు. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి కంపెనీ వారు కొంటామని డాక్యుమెంట్స్ కూడా చెప్తున్నారు వాళ్ళు పబ్లిక్. రైతులందరూ కూడా పూనుకుంటే మెట్టాని మాగాణాన్ని చూడకుండా ఒక ఏరియా వేస్తే మాత్రం మనకి రైతు వారీగా అన్ని రకాల లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు కీర్తి. నేను హార్టికల్చర్ ఆఫీసర్ పామూరు. నా పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. అందులో ఘంటసాల, చల్లపల్లికి కాను ఉండవల్లి అగ్రోస్కి సంబంధించి ఆయిల్ పామ్ నర్సరీ ఒకటి ఉంది. మనకి వంట నూనెలు స్వయ సమృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ ఉందండి. జాతీయ నూనె గింజలు మరియు ఆయిల్ పామ్ మిషన్ అని ఒక స్కీమ్ ఉంది. అందులో భాగంగా మనకి మొక్క వేసుకోవడానికి 100% స్కీమ్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అండి. అంటే రైతు, ప్రభుత్వము, కంపెనీ ముగ్గురు కలిసి ఇందులో ఉంటారు. కాబట్టి మనకి ఎటువంటి డౌట్స్ లేవు. ఇంకా మనకి ఒక హెక్టార్కి వచ్చేసి 29,000 అండి. ఒకవేళ విదేశీ వంగడాలు కనుక వేసుకున్నట్లయితే, లేదు దేశీయ వంగడాలు కనుక వేసుకున్నట్లయితే ఒక హెక్టార్కి 20,000. ఇంకా ఆయిల్ పామ్కి మనం డ్రిప్ ద్వారా నీటి సదుపాయం కల్పిస్తాము. అందువల్ల ఒక రైతుకి 5 ఎకరాల లోపు కనుక ఉన్నట్లయితే 90% సబ్సిడీ, లేదు 5 ఎకరాలకి మించి ఉన్నట్లయితే 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. కావున రైతులందరూ ఈ పంటను ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. మేము వ్యూహాన్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్
కంపెనీ ద్వారా అనుబంధ సంస్థ ఉండవల్లి ఆగ్రోస్. ఈ కంపెనీ ద్వారా రైతులకి పామాయిల్ మొక్కలు అనేవి సరఫరా చేస్తున్నాము. ప్రజెంట్ ఇవి ఘంటసాల మండలము మరియు అవనిగడ్డ, చెల్లపల్లి ఈ 3 మండలాలు వ్యూహాన్ కాఫీ లిమిటెడ్ వారికి గవర్నమెంట్ తరపున అలాట్ అయ్యాయి. ఇవి మొక్కలు పామాయిల్ పంటని ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం కూడా రాయితీలు కల్పిస్తుంది. ఈరోజు ఇక్కడ మొట్టమొదటగా పామాయిల్ మొక్కలు వేయటం జరిగింది. నా వీర వెంకటేశ్వరరావు గారని ఫార్మరు, శ్రీకాకుళం విలేజ్, ఘంటసాల మండలం. ఇక్కడ ఏంటంటే అతను ఇంట్రెస్ట్గా ఉండి మొక్కలు వేస్తామంటే ఈరోజు ఇక్కడ పామాయిల్ మొక్కలు వేయటం జరుగుతుంది. కావున ఇలా ఎంకరేజ్మెంట్ చేసి పామాయిల్ పంటని ఎంకరేజ్ చేస్తూ ఈ 3 మండలాల్లో కూడా విస్తరింపజేయాలని చెప్పి ఉద్యాన శాఖ వారు, మా కంపెనీ వాళ్ళు, క్షేత్ర సిబ్బంది అందరూ ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా సహకరిస్తున్నారు. కావున ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ 3 మండలాల్లో పామాయిల్ పంటను వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.